హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భోగం శ్రీనివాస్. ఈరోజు మనం ఆడబోతున్నాం స్టంబుల్ గాయ్స్. ఈరోజు ఈ స్టంబుల్ గాయ్స్ అనేది ఏంటంటే కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఒక మ్యాచ్ ఉంటుంది, దాంట్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. కొన్ని లెవెల్స్ ఉంటాయి, 3-4 లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ని పాస్ అయితే లాస్ట్ ఒక్కరే మిగులుతారు. ఎవరైతే మిగులుతారో వాళ్ళు విన్. ఇప్పుడు 32 మెంబర్స్ వస్తుర్రు. 32 మెంబర్స్ వర్సెస్ మనం. చూద్దాం ఇప్పుడు ఇలా ఆడతాము. లోడింగ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఇది మ్యాప్స్ అన్నీ మనకి ఈ మ్యాప్ వచ్చింది. దీన్ని పోవిట్ పుష్ అని అంటారు. అక్కడ క్వాలిఫైడ్ 16 మెంబర్స్ క్వాలిఫైడ్ అవ్వాలి. మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఎవడన్నా దొబ్బితే నాకు నచ్చదు రే బాబాయ్. అయినా మనం సందులోకి వెళ్ళిపోతాం. ఇది నాకు జుజుబే వెన్నతో పెట్టిన విద్య బావు. ఇప్పుడు చూడండి, నేను పాస్ కాలేకపోతే చూడండి, నేను పాస్ అవుతాను నాకు తెలుసు. ఇప్పుడు చూడండి, మింగ్ 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 అంతమంది వెళ్తారు. 16 అవుతారు అనుకుంటున్నాను. చూడండి, సారీ, అయినా నేను విన్ అవుతాను. విన్న అది విన్నే మనం విన్నే. అయ్యో, ఇంతకుముందు ఏదో ఫ్లోలో అన్నాను, ఇప్పుడు చూపిస్తాను చూడండి నా తడాక ఆధార బాయ్. ఎల్లిపా ఎల్లిదా అద్ద. ఇప్పుడు జంప్ చేయాలి. ఇట్లా వచ్చినప్పుడు జంప్. అమ్మో, ఇప్పుడు ఎవరు రాలేకపోతే మంచిగా. అయ్యా, నాకు ఇక్కడ అందరికన్నా ప్రో ఒకడు ఉన్నాడు, పాస్ అయ్యిండు వాడు. బ్లూ కలర్ ఎలక్ట్రిక్ షాక్ వచ్చిందిగా వాడికి. చూపిస్తాను ఆగండి. అక్కడ 6th నెంబర్ వాడు చూడండి, ఆడ 6th నెంబర్. అక్కడ గన్ను తీసుకొని ఆడున్నాడు చూడండి, షాక్ వేసుకుంటా. అతను ప్రోలా ఉన్నాడు. ఖచ్చితంగా అందరిని అవుట్ చేసి వాడే విన్ అవుతాడు అనుకుంటున్నాను నేనైతే. ఇదేమో ఫ్లోర్ ఫ్లిప్. ఈ గ్రౌండ్ ఏంటంటే ఫ్లోర్ ఫ్లిప్ అనే గ్రౌండ్ ఇది. ఇప్పుడు ఈ స్టెప్స్ ఎక్కుదాం. అరే నా మధ్యలో రాకండి రా. ఇడుందిగా, ఎక్కేస్తా. టైం వేస్ట్. 8 మెంబర్సే పోవాలి. పడిపోతే మంచిది, దురదృష్టం జరగాలి వాళ్ళందరికీ. వెనకాల ఎవడో పుష్ చేసిండు, మనం వచ్చేసినాం. ఇప్పుడు అరే ఈజీరా, ఎంత మంచిగా ఉన్నది కదరా. ఇది జుజుబిరా, ఇదైతే జుజుబి. ఇది నాట్ జుజుబి. ఎందుకంటే చూడండి, ఇది ఇప్పుడు నేను పడిపోతా, ఖచ్చితంగా పడిపోతా. చచ్చిపోయినా. అది జంప్ చేద్దాం మనం. పడతాం, ఖచ్చితంగా పడతాం. ఓ జస్ట్ మిస్. ఇప్పుడు మనం ఇది మూవ్ అయిన తర్వాత ఇప్పుడు పోవాలి. జంప్. అది ఇప్పుడు వెళ్ళిపోదాం. కొట్టుకున్నా పర్వాలేదు, ఏడుందిగా. ఇప్పుడు ఈ దీన్ని జంప్ చేసి, అరే నా మధ్యలో రాకరా, నీ వల్లనే పడతారు రే. నువ్వు కూడా పడ్డావుగా. ఇక ఫస్ట్ నేను వెళ్ళిపోయి చేస్తా. మామ అప్పు, మన కోసం ఒకడు ఉన్నాడు కాపరాడ. అమ్మో, వాడు మంటలేస్తాడు నింజాగాడు. ఈ నింజాగాడు ఏదో వేసేటట్టున్నాడు నన్ను. రే మామా, ఈ నింజాగాడు కూడా అవుటే కదా. చీతు బా, విన్ అవుతుండే గాయస్, కానీ నింజాగాడు తీసేసిండు. నాకేందో దురదృష్టం ఇట్లుంది. ఇదేమో ఓవర్ అండరా. నాకు ఆ మధ్యలో ఒకటి ఉంది కదా, ఇవన్నీ ఈజీ అనిపిస్తుంది. ఈ స్టిక్స్ అన్నీ ఉన్నాయి కదా, కానీ నింజాగాడే అవుట్ చేసేసిండు నన్ను. లేకపోతే మంచిగా ఆడుతుండే. ఇప్పుడు ఖచ్చితంగా కొత్తది ఆడదాం. ఈ యాడ్లు ఎక్కువ వస్తున్నాయి రా మై బ్రోస్. యాడ్ల మీద స్ట్రైక్ చేయాలి మరి. అలా యాడ్లు అన్నీ ఎందుకు వస్తాయో ఏమో. కావాలంటే యూట్యూబ్ వస్తే పర్వాలేదు, కానీ మళ్ళీ దీంట్లో కూడా వస్తాయంటే
ఇప్పుడు నాకు ఈ సెలబ్రేట్ అనే అన్కామన్ అంట. ఇప్పుడు మనం ఆడేద్దాం. మిషన్స్ అంట. టాప్ 250. అబ్బో మనకు 500 స్టార్స్ వచ్చినాయంట. ఏందవి స్టార్స్ ఏంది, ఏదో ఒకటి, ఏది వస్తే అది తీసుకుందాం. ఇప్పుడు మనం ఆడేద్దాం. ఏమేమి స్కిన్స్ ఉన్నాయబ్బా. ఇది బాగుంది, సోల్జర్ సూట్. ఆయన వద్దులే, ఈ ఫైర్ మ్యానే బాగుండు. ఈ సోల్జర్ బాబాయ్లో వచ్చారు. మన జెల్లీ బీన్ బాబాయ్ బ్రో. రాజీ బీర్ అంట, ఒక జెల్లీ బీనే. కామెంట్లో దీన్ని మీరు ఏమని పిలుస్తారు? ఈ నింజా వాడే మనల్ని అవుట్ చేసింది. ఇదేంది, అమ్మో మైథిక్ అంట. అంటే వాడు అంత పెద్ద ప్రో ప్లేయర్. వాడు ఎప్పటి నుంచో ఆడుతున్నట్టుండు. సరే మనం ఆడదాం. మనమైతే ఆడేద్దాం. ఇప్పుడు ఏ మ్యాప్ వస్తుందో ఏమో. మనకు కిందకు ఆడిన మ్యాప్ వస్తే మంచిది. అమ్మయ్య, మనం ఆడిన మ్యాపే. ఇప్పుడు చూపిస్తా వీళ్ళకి, ఇదైతే ఈజీ కొంచెం. లాస్టే. ఇప్పుడు చూడండి నేను ఎట్లా ఆడతానో. దూసుకెళ్ళిపోతా నేను. ఇంత ఫాస్ట్ యాంగిల్కి వెళ్ళి ఇట్లా వెళ్ళిపోదాం. ఇంకా దూకేద్దాం. వెళ్ళిపోతూనే ఉండాలి, ఆగొద్దు. ఇట్లా పక్కన టర్న్లు గిన్నెలు ఉంటాయి. నేను ఇక్కడికి వెళ్ళాను బాబాయ్, ఇక్కడికి వెళ్తా. ఇప్పుడు ఎవడన్నా అడ్డం వచ్చింది చంపేస్తారా? అరేపా, ఇది క్లోజ్ అవుతున్న టైంకి అది మనం వెళ్ళాలి. ఇప్పుడు అది క్లోజ్ అవుతున్న టైంకి వీళ్ళందరూ దొబ్బుతున్నారు బ్రో. ఇప్పుడు వెళ్తుంది. ఇప్పుడు దుంకాలి. బాగా స్కిడ్ అవుతుంది. ఇక్కడ అన్నీ స్కిడ్ అవుతాయిరా బ్రోస్. అది స్కిడ్ అవుతుంది. అరే ఏందబ్బా ఇదే స్కిడ్. ఈ స్కిడ్ లేకపోతే మంచిగానే ఎప్పుడో వెళ్ళిపోతుండే. అమ్మో, ఇప్పుడు కూడా అలాంటి నింజా లాంటి దురదృష్టం వాళ్ళు ఉంటే మంచిగా లేకుండా. అమ్మయ్యా, 16 మెంబర్స్ కరెక్ట్ సరిపోయాం. మనం అక్కడ థర్డ్ వన్ చూడండి. అబ్బో, వీడెవడో ఉన్నాడు చూడండి అక్కడ. ఫస్ట్ వాడు ఏదో పెద్ద ప్రో ప్లేయరే. నాకు తెలిసి వీడియోకి వెలుస్తాడేమో, అయినా మనకెందుకు. ఇదేమో కెనాన్ క్లైంబర్. మనం ఎన్ని గానం చూడలేము. అబ్బో, వాడు ఏదో బాంబు వేస్తుండు బ్రో. వాడు అక్కడనే పడిపోయిండు. ఏంటది, బాంబు ఎట్లా పడుతుందిరా? ఏం చేద్దామబ్బా ఇప్పుడు. ఊరుకు స్లో. అది ఇప్పుడు ఎవరు అడ్డం రావద్దయ్యా. ఇప్పుడు ఎవరైనా అడ్డం వచ్చారంటే అంతే, ఇది ఫిక్స్. 8 మెంబర్స్ రావాలి, 3 మెంబర్స్ అమ్మాయి. అబ్బా నువ్వు స్ట్రాంగ్ అంట. ఎంతమంది ఉన్నారబ్బా? ఆల్రెడీ వచ్చేసిర్రు, అంతే అయిపోయింది విన్ను. ఇప్పుడు ఆడ ఫస్ట్ వాడు చూడండి. నా పక్కలోడు చూడండి ఎట్లున్నాడు వాడు. చాలా వీళ్ళు చాలా ఇది ఉంది. ఇప్పుడు మనం ఆడినాం కదా, ఇది ఆడినాం. ఒక్కడే క్వాలిఫై ఉండాలంట. ఆ తడాక ఏందో చూపిస్తాగా వీళ్ళకి. అమ్మో, వాడు ఎట్లా వెళ్తుంది చూడండి. బ్రో వాడు ఎట్లా వెళ్ళిపోతుంది చూడండి బ్రో. ఇప్పుడు దీని ట్రిక్ మనకు తెలుసుగా. వాడు ఫాస్ట్గా వెళ్ళిపోతుండు ఇట్లా. ఇక్కడ నుంచి అక్కడ జంప్ అయిపోయింది వాడు. ఓ బ్రోస్, నన్ను వెళ్ళనియండి బ్రోస్, ప్లీజ్ బ్రోస్. అమ్మ, రే ఆ నింజాగాడు వెళ్ళొద్దు.
ప్లీజ్. చీ, నింజగాడు వెళ్ళిపోయిండు. వచ్చి మాకు వచ్చేం కాదు. ఓకే, ఆల్ రైట్. ఇంకా ఇంతటితో ఇది ఆపేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. See you in next one.